హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాలిటీకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అందులో భాగంగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ దీని గురించి చూద్దాం. మనం రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ లేదా రచనా కమిటీ ఏ రోజున ఏర్పాటు చేయడం జరిగింది? రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా రచనా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ ఏదన్నా ఒక డిఫరెన్స్. దీనిని ఏ రోజున ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ఈ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. రాజ్యాంగ పరిషత్ 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీని లేదా రచనా కమిటీని లేదా డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిటీలో సభ్యులు చూద్దాం ఒకసారి. సభ్యులు వచ్చేసి ఒక చైర్మన్ ప్లస్ 6 సభ్యులు. ఒక చైర్మన్ ప్లస్ 6 సభ్యులు, మొత్తం 7. చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిగిలిన 6 సభ్యులు వాళ్ళు వచ్చేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. నెక్స్ట్ గోపాలస్వామి అయ్యంగార్. నెక్స్ట్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. నెక్స్ట్ కేఎం మున్షి. నెక్స్ట్ బిఎల్ మిత్తల్. మాధవరావు గారి స్థానంలో, ఆయన అనారోగ్య కారణంగా మాధవరావు గారి స్థానంలో మిత్తర్ గారు వచ్చారు. నెక్స్ట్ డిపి ఖైతాన్ మరణానంతరం కృష్ణమాచారి గారిని నియమించారు. మాధవరావు గారి ప్లేస్లో మిత్తర్ గారు వచ్చారు. కృష్ణమాచారి గారి ప్లేస్లో ఖైతాన్ గారు వచ్చారు. ఓకే. నెక్స్ట్ ఈ ముసాయిదా కమిటీ అనేక సార్లు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్కు సమర్పించింది. 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగ ముసాయిదాను సమర్పించింది. 1948 ఫిబ్రవరి 21న రాజ్యాంగ ముసాయిదా ప్రచురించడం జరిగింది. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేస్తే 1947 నవంబర్ 5న రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించడం జరిగింది. 1948 ఫిబ్రవరి 21న రాజ్యాంగ ముసాయిదా ప్రచురించడం జరిగింది. మొత్తం మీద రాజ్యాంగ ముసాయిదా 7635 సవరణల పరిశీలనకు రాగా వాటిలో 2473 సవరణలను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. 7635 సవరణలు, వాటిలో ఆమోదించింది 2473. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఈ నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని 2015లో మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రెండ్స్, నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని చెప్పేసి 2015 నుంచి మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుతున్నాము. అయితే 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం జరిగింది కాబట్టి రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన అంశాలు అంటే పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్, రాష్ట్రపతి ప్రమాణ స్వీకార పద్ధతి, 11వ భాగం 12వ భాగంలోని తాత్కాలిక అంశాలు ఆ నవంబర్ 26 రోజే అమల్లోకి రావడం జరిగింది. పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్, రాష్ట్రపతి ప్రమాణ స్వీకార పద్ధతి, 11వ 12వ భాగంలోని తాత్కాలిక అంశాలు ఇవన్నీ కూడా 1949 నవంబర్ 26 అమల్లోకి రావడం జరిగింది. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
11 సమావేశాలు జరిగాయి ఫ్రెండ్స్. ఈ 11 సమావేశాల ద్వారా 64 లక్షల ఖర్చు 64 లక్షల ఖర్చుతో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ చిట్ట చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. జనవరి 24, 24. ఈ సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని భారతదేశ తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ చిట్ట చివరి సమావేశం 1950 జనవరి 24, 24న జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను భారత తొలి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దాంతోపాటు జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని కూడా ఆమోదించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి చిట్ట చివరిగా ప్రసంగించిన వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి చిట్ట చివరిగా ప్రసంగించడం జరిగింది. భారత రాజ్యాంగం పరిషత్ యొక్క చిహ్నం ఏనుగు. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం ఏనుగు. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అ లాట్.